హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. కథలోకి వెళ్లే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను రచించిన వారు చందు యువన్ గారు. కాలేజీలో చిన్న గొడవ వల్ల నన్ను నా ఫ్రెండ్స్ ని 1 month సస్పెండ్ చేశాడు మా ప్రిన్సిపల్. అందరి ఇళ్లకి ఫోన్ చేసి మరీ చెప్పేశాడు మా ప్రిన్సిపల్. ఇప్పుడు ఇంటికి వెళ్లాలంటే అందరికీ తడిసిపోతుంది. సాయంత్రం వరకు బయట తిరుగుతూ ఇక రాత్రి చేసేదేం లేక ఏదైతే అది అయ్యింది అనుకొని ఇంటికి వెళ్దాం అని డిసైడ్ అయ్యి ఎవరింటికి వాళ్ళు బయలుదేరాం. నేను ఇంట్లోకి రాగానే మా నాన్న అదే పనిగా నా కోసం ఎదురు చూస్తున్నట్లు అనిపించింది. ఎందుకంటే బయట రూమ్లోనే కూర్చొని ఫోన్లో మా అక్కతో నా గురించి కోపంగా మాట్లాడుతున్నాడు. నన్ను చూడగానే అయ్యగారు ఇప్పుడే వచ్చేశారు అని ఫోన్ పెట్టేసి ఇక నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. ఆ అరుపులకి పక్కన ఇంట్లో వాళ్ళు సీరియల్ ఆఫ్ చేసి మరీ మా ఇంట్లోకి తొంగి చూస్తున్నారు. ఇక నేను ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి నా రూమ్లో పడుకున్నా. కొద్దిసేపటికి నేను అన్నం తినకుండా పడుకున్నానని ఏమో మా అక్కకి ఫోన్ చేసి చెప్పినట్టున్నాడు. మా అక్క నాకు ఫోన్ చేసింది. నాకు మా అక్క అంటే చాలా ఇష్టం. నాకు ఏ బాధ ఉన్నా ఏం చెప్పాలనుకున్నా మా అక్కకే చెప్తా. ఎందుకంటే నాకు అమ్మ లేదు, మా అక్కే నాకు అమ్మ. రేయ్, అన్నం తినకుండా పడుకున్నావట, నాన్న ఫోన్ చేసి చెప్పాడు, వెళ్ళి తినిపోరా అని అరిచింది. ఆకలి లేదు. ఆయన తిట్లకే నా కడుపు నిండిపోయింది. నాకేం వద్దు. రేయ్, తిట్టింది ఎవర్రా? మన నాన్ననే కదా. ఆయన నువ్వేమన్నా గొప్ప పని చేసి వచ్చావా? నీకు ప్రేమగా పిలిచి అన్నం పెట్టడానికి కాలేజ్ నుండి 1 month సస్పెండ్ అయ్యి వచ్చావు. మరి తిట్టక ఏం చేస్తారు? అయినా ఈ గొడవలు అవి నీకెందుకురా? చిన్న గొడవే అక్క. దానికి ఆ ప్రిన్సిపల్ గారు ఓవర్ చేసి సస్పెండ్ చేశాడు. సర్లే, తినేసి పడుకో. అవును, ఇప్పుడు 1 నెల ఖాళీనే కదా, మా ఇంటికి వచ్చేరా అని అడిగింది అక్క. బావేమో ఆఫీస్కి వెళ్ళిపోతాడు, చిన్నుగాడు స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇక నేనేం చేయాలి అక్కడికి వచ్చి? ఆదివారం మీ బావ చిన్నుగాడు ఇంటి దగ్గరే ఉంటారు కదరా. అప్పుడు నువ్వు వచ్చినప్పుడు చుట్టుపక్కల పెద్దగా ఇల్లులు కూడా లేవు. ఇప్పుడు బాగా జనాలు కూడా ఉన్నారా. చాలా బాగుంది. ఇప్పుడు నువ్వు ఒకసారి వచ్చి చూడు, నచ్చకుంటే వెళ్ళిపో అని అంది అక్క. అంతే అంటావా? సరే, మరి నాన్నకి నువ్వే చెప్పు. నేను చెప్తే అంతే, ఇక మళ్ళీ చుక్కలే నాకు. సర్లే, నేనే చెప్తాను నాన్నకి. నువ్వు రేపు రాత్రి బయలుదేరు అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇక ఉదయాన్నే అప్పుడప్పుడే నిద్రలేస్తున్న నాకు గట్టిగా మా నాన్న మాటలు వినబడుతున్నాయి. నెమ్మదిగా లేచి వెళ్ళి చూస్తే మా అక్కతో ఫోన్లో నా గురించే మాట్లాడుతున్నాడు. ఎవరికైనా కాలేజీకి సెలవులు వచ్చినప్పుడో లేదా ఇచ్చినప్పుడో అక్కగారింటికో అమ్మమ్మ గారింటికో వెళ్తారు. కానీ మన అయ్యగారు మాత్రం కాలేజీకి రాకుండా ప్రిన్సిపల్ 1 నెల సస్పెండ్ చేస్తే ఆ సెలవులకి అక్కగారింటికి వెళ్తున్నాడు. సిగ్గుండాలి కొంచెమైనా అని నన్ను చూసి తిడుతున్నాడు. ఏమో, మీ ఇష్టం. నువ్వు అలా తమ్ముడిని వెనకేసుకురాబట్టే వాడు అలా తయారవుతున్నాడు. సరే, మీ ఇష్టం, వెళ్తే వెళ్ళమను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు నాన్న. కొద్దిసేపటికి మా ఫ్రెండ్స్ వీధి చివరిలో ఉన్న టీ స్టాల్ దగ్గర ఉన్నాము అని ఫోన్ చేసి రమ్మంటే అక్కడికి వచ్చేసా. మామ, ఒక సిగరెట్. అవునరా, ఏమన్నారు అందరినీ మీ ఇళ్లలో అని అడిగా. మా నాన్న ఈ 1 నెల పనికి పోయి సంపాదించుకొని అప్పుడు తినరా అన్నాడు అని ఒకడు. మా నాన్న చదువు మానేసి కూలి పనికి పొమ్మంటున్నాడురా అని ఇంకొకడైతే నీకు పెళ్లి చేస్తే గాని దారికి రావు, దేన్నో ఒకదాన్ని తెచ్చి పెళ్లి చేస్తా అంటున్నాడురా మా నాన్న అని వాడు చెప్పగానే అందరం నవ్వేశాం. ఇక వాళ్ళందరూ మీ నాన్న ఏమన్నాడు రా మరి అని అడిగితే, మా ఇంట్లో మీకు తెలిసిందే కదా, మా నాన్న తిట్లు తిట్టకుండా తిట్టాడు. మా అక్క ఫోన్ చేసి అక్కడే ఉంటే మీ ఫ్రెండ్స్తో తిరిగి ఇంకా చెడిపోతావు, కర్నూలుకి రా వచ్చేయమని అందిరా. మా ఇంట్లో ఉండి బుద్ధిగా చదువుకుందు గాని అని అంటే నేను కూడా నిజమే కదా అని సరే అని చెప్పేశా. ఈ రాత్రికే ప్రయాణం. అవునా, సరే పదండ్రా, మనతో ఉంటే వీడు చెడిపోతున్నాడట అని లేచి వెళ్ళిపోతున్నారు. రాత్రి బస్ దగ్గర డ్రాప్ చేయడానికి రండిరా మర్చిపోకుండా అని వెళ్ళిపోతున్న వాళ్ళకి గట్టిగా నవ్వుతూ అరచి చెప్పారు. ఎంతైనా ఫ్రెండ్స్ కదా, మన కోసం ఖచ్చితంగా వస్తారు. అలాగే రాత్రి వచ్చి బస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళారు. మా నాన్న తిడుతూనే ఒక 4,000 ఇచ్చాడు. అలా రాత్రి బస్ జర్నీ చేసి ఉదయాన్నే కర్నూలు బస్ స్టాండ్లో దిగగానే మా బావ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. అక్కడ ఇద్దరం టీ తాగి ఇంటికి బయలుదేరాం. వెళ్తున్నప్పుడు దారిలో కొండారెడ్డి బురుజు కూడా కనిపించింది. చాలా బాగుంది. దారిలో మా బావ చిన్న క్లాస్ తీసుకున్నాడు. ఎందుకు హర్ష, మీ నాన్నని ఇబ్బంది పెడతావు? ఈ ఫైనల్ ఇయర్ పాస్ అయిపోతే నీకు ఏదో ఒక జాబ్ చూసి పెడతా. ఈ గొడవలు ఎందుకు? ఏదో చిన్న కాలేజీ గొడవ బావా, మామూలే. ఈసారి నేను ఖచ్చితంగా పాస్ అవుతా, నువ్వు భయపడకు అని అంటుండగా ఇంతలో ఇల్లు కూడా వచ్చింది.
ఇంట్లోకి రాగానే చిన్నుగాడు స్కూల్కి రెడీ అవుతున్నాడు. మా అక్క నా కోసం వేడివేడిగా గారెలు వేస్తూ త్వరగా ఫ్రెష్ అయి రారా, గారెలు తిందు గాని అంది. మా చిన్నుగాడు మళ్ళీ నువ్వు వచ్చావా, ఈసారైనా నా కోసం చాక్లెట్స్ తెచ్చావా అని క్యూట్గా అడిగాడు. అయ్యో మర్చిపోయాను చిన్ను, నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చాక తీసుకెళ్ళి చాలా చాక్లెట్స్ కొనిస్తా అని చెప్పగానే, హే పో, చిన్నపిల్లవాడు ఇంట్లో ఉన్నాడు, కనీసం వాడికి చాక్లెట్స్ అయినా తీసుకురావాలని తెలీదా, బ్యాడ్ మావయ్య అని చిన్ను కోపంగా అంటుండగా, ఇదిగో చిన్ను చాక్లెట్స్ అని ఒక అమ్మాయి నవ్వుతూ లోపలికి వచ్చింది. ఆ అమ్మాయిని చూడగానే అలా చూస్తుండిపోయాను. అంత బాగుంది ఆ అమ్మాయి. ఇలాంటి అమ్మాయి మా కాలేజీలో ఉండుంటే ఇలా సస్పెండ్ అయ్యేవాడినే కాదు అనుకున్నాం. న్యాచురల్గా చక్కగా అందంగా నవ్వుతూ లోపలికి ఆ అమ్మాయి వస్తుంటే ఒక మంచి సువాసన వస్తుంది. ఆ అమ్మాయి చిన్నుని ముద్దు చేసి కిచెన్లో ఉన్న మా అక్క దగ్గరికి వెళ్ళిపోయింది. మా బావ అంతలోనే, హర్ష, చిన్నుని స్కూల్లో విడిచిపెట్టి వస్తా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, వచ్చి ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దాం అని చెప్పి వెళ్ళారు. సరే అని నేను ఫ్రెష్ అయి వచ్చేసరికి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అరే మిస్ అయ్యానే అనుకొని అక్క దగ్గరికి వెళ్ళి, అక్క ఇందాక వచ్చిన అమ్మాయి ఎవరు అని అడిగాను. ఆ అమ్మాయి మన పక్కింటి అమ్మాయిరా, చాలా మంచిది, చాలా బాగా మాట్లాడుతుంది, చిన్ను కోసం రోజు వచ్చి నాతో మాట్లాడి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళినా మేమిద్దరం కలిసే వెళ్తుంటాం, ఆ అమ్మాయి వల్ల నాకు చాలా బాగా టైంపాస్ అవుతుంది అని అక్క చెప్పింది. అలా అక్క చెప్పేసరికి నాకు ఇంకా నచ్చేసింది. ఈ అమ్మాయి కోసం ఇక్కడ ఒక నెల ఏంటి, ఇంకో 2 నెలలైనా ఉండొచ్చు అని మనసులోనే అనుకున్నాం. అంత బాగుంది తను. అదే రోజు సాయంత్రం సూర్యుడు మెల్లగా డ్యూటీ దిగుతున్న సమయం. చల్లగాలి కోసం అలా మేడ మీదకి వచ్చి చుట్టూ చూస్తూ ఏదో సాంగ్స్ హమ్ చేస్తుండగా ఏదో శబ్దం, ఎవరో వచ్చినట్టు తిరిగి చూస్తే ఆ అమ్మాయి ఆరేసిన బట్టలు తీస్తుంది. మాట్లాడడానికి మంచి అవకాశం దొరికింది అనుకొని ఎలాగైనా మాట్లాడాలని చిన్నగా తన దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు వర్షం ఏమీ పడేలా లేదే, మరి బట్టలు తీస్తున్నారెందుకు అని అమాయకంగా అడిగాను. మీరు వర్షం పడకుంటే ఆరేసిన బట్టలు తీసి పెట్టుకోరా, అలా మేడ మీదనే ఉంచుతారా అని వెటకారంగా అంది. ఓ సారీ, మర్చిపోయాను చిన్నగా నవ్వుతూ అంటాడు. అవును, మీ పేరు అని అడగగానే కింద నుండి ఒక పిలుపు. అమ్మ వస్తున్నా అని వెళ్ళిపోయింది. అబ్బా, ఇప్పుడే పిలవాలా, ఈ పెద్దోళ్ళున్నారే మా పిల్లల ప్రేమను అస్సలు అర్థమే చేసుకోరు అని మనసులో తిట్టుకుంటాడు. మళ్ళీ తను పైకి వస్తుందేమో అని ఎదురు చూశా, కానీ తను ఇంకా రాలే. కొద్దిసేపటికి నేనే కిందికి వచ్చా. అక్కడ అక్క చెట్లకి నీళ్లు పడుతుంది. మెల్లగా అక్క దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు ఏవేవో మాట్లాడి తర్వాత, అక్క మన పక్కింటి అమ్మాయి పేరు ఏంటి అని అడిగా. తన పేరు హారికారా. ఎందుకు, ఏం లేదు, ఊరికే అడిగాలే, ఏం చదువుతుంది, తను డిగ్రీ 2nd ఇయర్, నువ్వెందుకు ఇవన్నీ అడుగుతున్నావు తన గురించి అని అనుమానంగా అడిగింది అక్క. ఏం లేదక్క, తను చాలా బాగుంది అందుకే అడిగా అని అన్నాను. రే హర్ష, నువ్వు ఇక్కడ కోతి పనులు ఏం చెయ్యకు చెప్తున్నా, మళ్ళీ నీ వల్ల నాకు తిట్లు తినిపించుకు అని అక్క అంది. ఏంటక్క ఏమైంది, ఎన్ని రోజులని ఇలా సింగిల్గా, లైఫ్ బోర్ కొడుతుంది, మా ఫ్రెండ్స్ అందరికీ లవర్స్ ఉన్నారు, నేను ఒక్కడనే ఏకాకిలాగా ఉన్నా, ఏదో నేను కూడా ట్రై చేసుకుంటున్నా అంతే కదా అని అంటాడు. అయితే నాన్నకు చెప్పి నీకు పెళ్లి చేయమని చెప్తాలే, సరేనా, అప్పుడు నాన్న నీకు బాగా పెళ్లి చేస్తాడు అని వెటకారంగా అంది అక్క. నువ్వు అలాంటి పనులు పెట్టుకోక తల్లో, నీకు దండం పెడతా, అయినా ఆయనప్పుడు కానీ నన్ను బూతులతో చంపేడు అని అంటాడు హర్ష. అక్క నవ్వుతూ లోపలికి వెళ్ళింది. తర్వాత రోజు ఆదివారం. అక్క బావెక్కడా, ఉదయమే ఎక్కడికి వెళ్ళాడు, ఆదివారం కూడా ఆఫీస్కి వెళ్ళాడా? ఏం లేదురా, ఆఫీస్ పని మీద విజయవాడకు వెళ్ళాడు, తెల్లవారుజామునే వెళ్ళాడు, నిన్ను లేపుదాం అనుకుంటే నువ్వు మొద్దు నిద్రలో ఉన్నావు, అందుకే ఇక ఆయనే వెళ్ళిపోయాడు. ఏంటక్క, బావకి ఓ బామ్మర్ది వచ్చాడు, వాడిని మంచిగా చూసుకుందాం అన్న ధ్యాసే లేదు, ఎప్పుడూ ఆఫీసు ఆఫీసు అనుకుంటూనే ఉంటాడు. సరేలేరా, ఆఫీస్ పని కదా, తప్పదు మరి, నువ్వు వెళ్ళి చికెన్ తీసుకురాపో, ఈరోజు బిర్యానీ చేస్తా. సరే సరే, బైక్ కీస్ ఇవ్వు, వెళ్ళి తెస్తా. అవును, నువ్వు బిర్యానీ చేసి నీ క్లోజ్ ఫ్రెండ్ అయిన పక్కింటి అమ్మాయిని, అదే హారికాని పిలవ్వా, నువ్వు వెళ్ళి ముందు తీసుకొని రా, అసలు నాకు బిర్యానీ చేయడం నేర్పిందే తను. అవునా అక్క, తనతో చేపించవచ్చు కదా ఒకసారి, నువ్వు ఓవర్ చేయకు, వెళ్ళి ముందు చికెన్ తీసుకొని రా. కోప్పడకక్క, వెళ్తున్నాగా, రారా చిన్ను వెళ్దాం, మార్కెట్ చూపిద్దు గాని అని మార్కెట్కి వచ్చేసాను. ఏ చికెన్ షాప్ దగ్గర చూసినా చాలా మంది జనాలు ఉన్నారు.
ఏంట్రా బాబు, ఆదివారం రాగానే జనాలు కోళ్ళను బ్రతకనివ్వట్లేదు, నాన్ వెజ్ తినడం తగ్గియాలిరా బాబు. పాపం. అన్న, 1 కేజీ చికెన్ కొట్టు. చికెన్ తీసుకుని వస్తున్న హర్షకి తన పక్కింటమ్మాయి హారిక బైక్ నడిపించుకుంటూ వెళ్ళడం చూశాడు. ఏమైందో అని తన దగ్గరికి వెళ్ళి అడిగాడు. అయ్యో, ఏమైందండి? బైక్ పంచర్ అయినట్టుంది. అవునండి, ఇప్పుడే సడన్ గా గాలి తగ్గిపోయింది, మేకేమైనా గుచ్చుకుందేమో. అప్పుడు చిన్ను, ఏ హారిక, ఆ తొక్కలో బైక్ అమ్మేసి కొత్త బైక్ కొనమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? అప్పుడు హారిక, హిహి, నువ్వు వెళ్ళి ఆ మాట మా అమ్మతో చెప్పురా చిన్నుగా. హర్ష నవ్వుతూ, సరే మరి, మీరు చిన్నుని తీసుకొని నా బైక్లో ఇంటికి వెళ్ళండి, నేను వెళ్ళి ఈ బైక్ పంచర్ వేయించుకొని వస్తా. అప్పుడు చిన్ను, అయ్య బాబోయ్ మావయ్యో, నేను దీని బైక్లో వెళ్ళను, దీనికి సరిగా నడపడం రాదు, నన్ను ఒకసారి కింద పడేసింది, నేను వెళ్ళను. అప్పుడు హారిక, చిన్ను పరువు తీయకురా, అప్పుడు నేను బైక్ నడపడం నేర్చుకుంటున్నా, ఇప్పుడు నేర్చుకున్నా, నేనేమి కింద పడేయండి. అమ్మయ్య, కొంచెం మాటలు కలుస్తున్నాయి, ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అని మనసులో అనుకుంటాడు హర్ష. అయినా మీకెందుకులేండి శ్రమ, నేను వెళ్ళి పంచర్ వేయించుకుంటా, మీరు ఇంటికి వెళ్ళండి అని అంటుంది హారిక. అయ్యో, ఏంటండి మీరు అలా అంటారు, మీరు మా పక్కింటి అమ్మాయి, మీకు హెల్ప్ చేయకుంటే ఎలా? ఏరా చిన్ను, అంతేగా? అప్పుడు చిన్ను, అంతే అంతే. ఏంటి మావయ్య చాలా ఓవర్ చేస్తున్నాడు, ఇంటికి వెళ్ళి అమ్మకు చెప్పాలి అని చిన్నుగాడు మనసులో అనుకుంటాడు. మీరు ఇలా రండి హారిక గారు, ఈ బైక్ మీద వెళ్ళండి ఇంటికి, ఆ బైక్ నేను బాగు చేయించుకొని వస్తా, ఏం మాట్లాడకుండా వెళ్ళండి. చిన్ను, వెళ్ళరా అని అంటాడు హర్ష. అప్పుడు హారిక, చాలా థ్యాంక్స్ అండి, అలాగే వచ్చేటప్పుడు 1 కేజీ చికెన్ తీసుకొని వస్తారా? అయ్యో, చికెన్ ఏంటండి, మటన్ కూడా తీసుకొస్తా. అప్పుడు చిన్నుగాడు, ఇదే ఓవర్ అంటే, చికెన్ కదా అడిగింది, మటన్ కూడా తెస్తాడట. ఇందాక మా అమ్మ చికెన్ తీసుకురారా అంటే డబ్బులు ఇవ్వు అన్నావు కదా, ఇప్పుడు మటన్ తెస్తాడంట. అప్పుడు హారిక, ఇదిగోండి మనీ, ఎందుకులేండి అని మొహమాటంగా అంటాడు. హర్ష, ప్లీజ్ తీసుకోండి, మీరు హెల్ప్ చేయడమే గొప్ప, మళ్ళీ చికెన్ డబ్బులు కూడా తీసుకోకుంటే నాకు నచ్చదు. అప్పుడు హర్ష, అలాగే, ఇక మీరు వెళ్ళండి. అరే చిన్నుగా, ఇంకోసారి నిన్ను బయటికి తీసుకొస్తే ఒట్టు, నా పరువు అంతా తీస్తున్నావు కదరా అని మనసులోనే అనుకుంటాడు. హర్ష బైక్ తీసుకొని కొద్ది దూరం వెళ్ళి, అన్నా, ఇక్కడ పంచర్ షాప్ ఎక్కడుంది అని అడిగాడు. పంచర్ షాప్ ఇంకా 2 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి, అక్కడ ఉంటుంది అని చెప్పాడు. వామ్మో, ఇంకా 2 కిలోమీటర్ల, అనవసరంగా ఇరుక్కున్నా కదరా అని బైక్ నడిపించుకుంటూ పంచర్ షాప్ దగ్గరికి వచ్చి, అన్నా పంచర్ అని చెప్పి కూర్చుంటాడు. అలా రిలాక్స్ అవుతున్న హర్షకి ఆ అమ్మాయి బైక్ కీ చైన్ కి ఉన్న లవ్ సింబల్ ని చూసి పట్టుకొని చిన్నగా ఫేస్ లో స్మైల్ వస్తుంది. రే చిన్ను, మీ అమ్మకు చెప్పకు మీ మావయ్య నా బైక్ పంచర్ వేయించడానికి వెళ్ళాడు అని. మరి మా అమ్మ మావయ్య ఎక్కడా అని అడిగితే ఏం చెప్పాలి? ఊరికి వెళ్ళాడానా? వద్దులేరా బాబు, నువ్వు ఇంకా పెంట చెయ్యకు, నేనే వచ్చి చెప్తా పద. స్వాతి అక్క, ఏంటి నువ్వు తీసుకొచ్చావు, మా తమ్ముడు ఎక్కడా? మావయ్య ఎక్కడికి వెళ్ళాడు చిన్ను? అది ఈ మహాతల్లిని అడుగు, చెప్తుంది, నేను వెళ్ళి ఆడుకోవాలి. ఏమైంది హారిక, ఎక్కడికి వెళ్ళాడు వాడు? స్వాతి అక్క, మరేమో నా బైక్ పంచర్ అయితే నడిపించుకుంటూ వస్తున్నా, అప్పుడు వీళ్ళు ఎదురొచ్చి మీ బైక్ నాకు ఇచ్చి నన్ను చిన్నును పంపించాడు మీ తమ్ముడు. నేను పంచర్ వేయించుకొని వస్తా అన్నాను, అప్పటికి వద్దండి మీరు వెళ్ళండి, నేను వేయించుకుంటాను, నేను వెళ్తానులే అన్నా. మీ తమ్ముడు వినకుండా మమ్మల్ని పంపించి తను పంచర్ వేయించడానికి వెళ్ళాడు. సరే, ఇప్పుడు ఏమైంది? ఆడపిల్లవి, నువ్వు ఒక్కదానివి ఎంత దూరం అని వెళ్ళి పంచర్ వేయించుకుంటావు? వాడు వేయించుకొని వస్తాడులే. హారిక, కాఫీ తాగుతావా? నువ్వేదో పనిలో ఉన్నట్టున్నావుగా, నేనే పెట్టిస్తా, ఇద్దరం తాగుదాం. సరే పెట్టు, చక్కెర కొంచెం తక్కువ వేయి. ఇంతలో హర్ష వచ్చి, అక్క ఎక్కడున్నావు, ఇదిగో చికెన్ అని అంటాడు. ఇందాక హారిక తెచ్చింది కదరా, మళ్ళీ ఇదేంటి? అవునా, అయితే ఇది తనకే ఇచ్చేయి. హారిక వచ్చి, అక్క ఇదిగో కాఫీ అని కాఫీ తీసుకొని బయటికి రాగానే హర్షాన్ని చూస్తుంది. ఓ వచ్చారా మీరు, చాలా థ్యాంక్స్ అండి, కాఫీ తాగుతారా అని అడిగింది. పర్లేదు, మీరు తాగండి అని మొహమాటంగా అంటాడు. అయ్యో, నేనే కాఫీ పెట్టా, ఒకసారి టేస్ట్ చేయండి, నేను కాఫీ చాలా బాగా పెడతా కదా స్వాతక్క అని నవ్వుతూ అంది. సరే ఇవ్వండి, నువ్వు ఇవ్వాలే గాని కాఫీ ఏంటి, విషమైనా తాగుతా అని మనసులో అనుకుంటాడు హర్ష. ఇదిగో తాగండి, చాలా బాగుంది హారిక, నీతో ఒక టీ కాఫీ షాప్ పెట్టించేయచ్చు, అంత బాగుంది అని అన్నాడు హర్ష.
ఓ చాలా థ్యాంక్స్ అని కొద్దిగా స్మైల్ ఇచ్చింది. నేను పెట్టినప్పుడు చక్కెర తక్కువైంది, టీ పొడి ఎక్కువైంది అని అంటావు కదరా, ఒక్కసారైనా బాగుంది అని చెప్పావా దుర్మార్గుడా అని అంది అక్క. ఇంకా ఉంది, మిగిలినది పార్ట్ 2లో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.